నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ జమ్మలమడుగు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూపేష్ రెడ్డి ఆరోపణ ఇందిరా పార్క్ వద్ద అన్ఎంప్లాయ్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఆందోళన ఖాళీగా ఉన్న పీఈటీ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయాలని డిమాండ్ ఎంజే జ్యువెల్స్ హిమాయత్ నగర్ స్టోర్ పునఃప్రారంభం 10 రోజుల పాటు అతిపెద్ద వెడ్డింగ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ నిర్వహణ హైదరాబాద్ ను భారతదేశ రెండవ రాజధానిగా ప్రకటించాలి తెలుగు సేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు సత్యరెడ్డి డిమాండ్ కడప జిల్లా జమ్మలమడుగు మండలము అంజనాపురం అనంతగిరి గ్రామాలలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భూపేష్ సుబ్బరామిరెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద మధ్యతరగతి వారిని నిరుద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని అన్నారు. ఇంటి పన్ను కరెంటు ఛార్జీలు బస్ ఛార్జీలు పెంచారన్నారు. స్టీల్ ఫ్యాక్టరీలు పెట్టకుండా నిరుద్యోగులను మోసం చేశారన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే తల్లికి వందనం పేరుతో చదువుతున్న పిల్లల అందరికీ 15,000 రూపాయలు ఇస్తారని పేర్కొన్నారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తారన్నారు. రాబోయే ఎన్నికలలో సైకిల్ గుర్తుకు ఓటు వేసి చంద్రబాబును ముఖ్యమంత్రిగా అలాగే తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన విజయ యాత్ర ఏపీ నీడ్స్ పవన్ కళ్యాణ్ కార్యక్రమాన్ని జనసేన ఇన్ఛార్జ్ వినుత కోట నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 50వ రోజు సందర్భంగా వినుత కోటకు జన సైనికులు వీర మహిళలు పూల వర్షంతో బ్రహ్మరథం పట్టి స్వాగతం పలికారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం వినుత కోట రేణిగుంట మండలము మామండూరు పంచాయతీలోని పలు గ్రామాలలో ఇంటింటా ప్రచార కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ అన్ఎంప్లాయ్ అండ్ ప్రైవేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు ధర్నా చౌకలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పీఈటీ, పీడీ పోస్టులు భర్తీ చేయాలని నిరుద్యోగులు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సైదులు గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో గడిచిన 9 ఏళ్ల బీఆర్ఎస్ అసమర్థ పాలన వలన విద్య పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హై స్కూల్స్లో ఖాళీగా ఉన్న 1674 పీఈటీ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసి భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు పీటీలు లేని కారణంగా వారికి క్రమశిక్షణ, ఆటలు లేవని మానసికంగా ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారని తెలిపారు. అలాగే ఫిజికల్ డైరెక్టర్ పోస్టులో నియమించాలని కోరారు. పేరు మాదేగున్ సైదులు గౌడ్, నిరుద్యోగ పీటీ టీచర్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. గత ప్రభుత్వం 9 సంవత్సరాలుగా వ్యాయామ విద్య నిర్లక్ష్యం చేసింది. ఒక పీఈటీ పోస్టు భర్తీ చేయలేదు, ఒక ఫిజికల్ డైరెక్టర్ పోస్టు భర్తీ చేయలేదు. మేము ఎన్నో దఫాలకు ఎన్నోసార్లు వినతిపత్రాలు ఎక్కువ చేసినప్పటికీ కూడా 2014 నుంచి 2023 వరకు ఏం భర్తీ చేయకుండా పోయింది. మరి ఈ ప్రభుత్వం రావడానికి ముందే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పాఠశాల పీఈటీ భర్తీ చేస్తానని చెప్పింది. కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 4671 ఉన్నత పాఠశాలలు ఉంటే అందులో మొన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక 164 పీఈటీ పోస్టులకు మాత్రం నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ నోటిఫికేషన్ అడ్డుకున్నాం, దాన్ని అటనే ఆపేసినాం. కొత్త ప్రభుత్వం తీసుకొచ్చినాం. కొత్త ప్రభుత్వం ఈరోజు 1500 పీఈటీ పోస్టులకు శాంక్షన్ చేయాలి. శాంక్షన్ చేసి మాకు ఈ అనుబంధ డిఎస్సి నోటిఫికేషన్లో వేసి వాటిని భర్తీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం మంత్రులు అందరూ కలిసినాం. ఈరోజు మేము ఒక దీక్ష కూర్చున్నాం. మరి ఈరోజు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం భర్తీ చేస్తుందని చెప్పని అనుకుంటున్నాం. ఈ ప్రభుత్వం రాగానే విద్యారంగాన్ని సమీక్ష జరుపుతుంది. ప్రతి గ్రామ పంచాయతీలో కానీ ప్రతి తండాలో ఉన్నట్టు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలలు తెరవాలని చెప్పన్నది, టీచర్ రిక్రూట్మెంట్ చేద్దామన్నది. కాబట్టి ఈరోజు మాకు నమ్మకం ఉన్నది, ఖచ్చితంగా ప్రతి పాఠశాలలో పీఈటీ భర్తీ చేస్తామని చెప్పన్నది. ఈరోజు ప్రైమరీ నుంచి పీఈటీ అవసరం. ఈరోజు స్కూల్లో పీఈటీ ఉన్నట్లయితే ఈ ఆరోగ్య శాఖకు. నా పేరు నీల వెంకటేష్, నిరుద్యోగ జేఏసీ చైర్మన్. ఈరోజు రాష్ట్ర పీఈటీల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సైదుల్ గౌడ్ నాయకత్వంలో ఈరోజు ఇందిరా పార్క్లో దీక్ష నిర్వహించడం జరిగింది. ప్రధానమైనటువంటి డిమాండు దాదాపుగా 1500 పీఈటీ పోస్టులు, అదేవిధంగా 308 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పి మరి కోరడమైంది రాష్ట్ర ప్రభుత్వాన్ని. రేపో మరి ఎన్నో ఉద్యమాలు చేసి గత ప్రభుత్వంలో మెగా డిఎస్సి వేయాలని చెప్పి గత ప్రభుత్వంలో 9 ఏళ్ల పాలనలో మరి ఎంతో పెద్ద ఎత్తున ఉద్యమాలు, ధర్నాలు, రాస్తారోకోలు చేస్తే ఈరోజు ఇప్పటి వరకు 9 సంవత్సరాలు గడిచిపోయినా కానీ మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసింది. నిరుద్యోగుల పక్షాన ఉండాల్సిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధిక కార్పొరేట్కు తొత్తుగా మారి ఇవాళ ప్రభుత్వ పాఠశాలలను రేషనలైజేషన్ పేరుతోని, టీచర్లు లేకపోవడంతో, పిల్లలు లేకపోవడంతో రేషనలైజేషన్ పేరుతోని తాళాలు చేయాల్సిన దుస్థితి 70 సంవత్సరాల పాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కింది. అది ఎందుకంటే పిల్లలు చదువుకోకుండా బర్ల కాడికి, గొర్రెల కాడికి చేప పిల్లలు ఏరుకోమని చెప్పి గొర్రెలను, బర్రెలను, పందులను, కుక్కలను, గొర్రెలను. ప్రభుత్వం మారగానే కొంతమంది స్వలాభాల కోసం యూనియన్ కార్మిక వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని తెలంగాణ వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్ పేర్కొన్నారు. హైదరాబాద్ గోషామహల్ యూనియన్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత కొంతకాలంగా తమ సొంత ప్రయోజనాల కోసం యూనియన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున యూనియన్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజిరెడ్డి జహాంగీర్లను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. యూనియన్ ఆధ్వర్యంలో
హెల్త్ కార్డులు, ప్రమోషన్లు తదితర అనేక కార్మిక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. రానున్న రోజుల్లో పెండింగ్లో ఉన్న మరిన్ని సమస్యలపై యూనియన్ పోరాడుతుందని తెలిపారు. యూనియన్ వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ అందరిది అని, దీన్ని కాపాడుకొని అందరం కలిసికట్టుగా ఉండి పరిరక్షించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జనరల్ సెక్రటరీ బి జయరాజు, చీఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ పి నారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ అఖ్తర్ అలీ, యూనియన్ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఫోకస్ అవుట్ అవుతుంది. నా పేరు నారాయణ, వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ చీఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్. నిన్న ఈరోజు యూనియన్లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే జరుగుతున్నాయో దాని మీద స్పందించి ఈరోజు వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రధాన కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి కారణం నిన్న రాజిరెడ్డి గారు, జహాంగీర్ గారు కొంతమంది 2-3 డివిజన్స్ నుంచి కొంతమంది కార్మికులను ఏది ఎజెండా చెప్పకుండా తీసుకెళ్లి ఎస్ఆర్ నగర్లో మీటింగ్ పెట్టి యూనియన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి రాంబాబు యాదవ్ గారు, జయరాజు గారులను తొలగించి వేరే వారిని పెట్టినట్టుగా ప్రకటించడం మీద దాని మీద వెంటనే యూనియన్ అధ్యక్షులు రాంబాబు యాదవ్ గారు వెంటనే వాళ్ళిద్దరిని సస్పెండ్ చేయడం జరిగింది యూనియన్ నుంచి. ఈ విషయం కార్మికులందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నాం. మనము ఎట్టి పరిస్థితులలో వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ అందరికీ నమస్కారం. వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ తెలంగాణ B2873 జనరల్ సెక్రటరీ నేను బి జయరాజ్ మాట్లాడుతున్నాను. నిన్న నుండి యూనియన్లో కొన్ని అన్యూన్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇవాళ పొద్దున్న చూడగానే వివిధ పేపర్లో కొన్ని వార్తలు చూసి ఈరోజు ఈ ప్రెస్ మీట్లో స్పందించవలసి వస్తున్నందుకు మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ తెలంగాణ అనేది వాటర్ వర్క్స్ ఉద్యోగులందరి కష్టం మీద వచ్చినటువంటి యూనియను. దీన్ని 2022 మార్చి నెలలో మనకు ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరిగినప్పటి నుంచి మనమందరం కష్టపడి ఈ యూనియన్ బాగు కొరకు ముందుకు తీసుకుపోతున్నాం. ప్రతి ఉద్యోగస్తుని శ్రేయస్సు కొరకు పాల్పడి మన వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ అయినటువంటి జి రాంబాబు యాదవ్ గారు మరియు ఇక్కడ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్లు మన చీఫ్ వర్కింగ్తో ఈ టర్మ్లో మనము 1200 మందికి పైగా ఉద్యోగ సోదరులకు ప్రమోషన్స్ ఇప్పించడం జరిగింది. ఆసిఫాబాద్ నూతన మున్సిపల్ కమిషనర్గా సోమిడి అంజయ్య బాధ్యతలు స్వీకరించారు. అలాగే మేజర్ గ్రామ పంచాయతీ బాధ్యతలను కార్యదర్శి వంశీ కమిషనర్కు అప్పగించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ అంజయ్య మాట్లాడుతూ గృహ, దుకాణ సముదాయాలు తదితరాలకు పన్నులు పాతవే ఉంటాయన్నారు. గ్రామ పంచాయతీ పన్నులు చెల్లించవచ్చన్నారు. రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సార్, ఇప్పుడు ఈ రోజు నుంచి మీరు బాధ్యతలు స్వీకరించారు కదా, అయితే ఇప్పుడు ట్యాక్సులు ఎట్లా సార్? ఇప్పుడు ట్యాక్సులు కట్టాలి ఎట్లా? ఇప్పుడు మనకు టైం అది ఇప్పుడైతే పాత ట్యాక్సీలే ఉంటది, కొత్తగా ఎలాంటిది ఎనాన్స్ చేసుడు ఉండదు. ఎందుకంటే ఇంతకుముందు గతంలో కొత్త మున్సిపాలిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కూడా ఇప్పుడు పాత ట్యాక్సీలే వసూలు చేస్తారు. అక్కడ ఇక్కడ కూడా ఇప్పటి వరకు పాత ట్యాక్సీలే ఉంటాయి. ట్యాక్స్ బుక్లు మీరు ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు? ఈ రోజు మొత్తం టోటల్ హ్యాండ్ ఓవర్ చేసేస్తాం. ఈ రోజు రికార్డ్ సీజ్ చేసేస్తాం. ఈ రోజు పేమెంట్లు అన్ని మున్సిపాలిటీలు వస్తాయా ఎట్లా? మరి ఇప్పుడు మున్సిపాలిటీ ద్వారా మేము పేమెంట్ చేస్తాం. కొందరికి మరి ఇప్పుడు ఆల్రెడీ బిల్స్ చింపిస్తున్నారు, ఇంటి ట్యాక్సులు కానీ దుకాణాల ట్యాక్సులు బిల్లులు చింపిస్తున్నారు, ఎట్లా మరి? దాన్ని ట్యాక్స్ తీసుకోవచ్చు, దానిలో ఏం ప్రాబ్లం లేదు. అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు సార్? అవును, ఈ రోజు మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం.
ఓకే, థ్యాంక్ యూ. మహబూబాబాద్ పార్లమెంటు టికెట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాయపురం సాంబయ్యకు ఇవ్వాలని ఏకలవ్య సంఘం తీర్మానం చేసింది. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేసముద్ర మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏకలవ్య సంఘం జిల్లా ఇన్ఛార్జి పాపయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గిరిజన సామాజిక వర్గంలో అనేక వర్గాలకు అన్యాయం జరిగిందన్నారు. ఎరుకల కులస్తులకు రాజకీయము ఆర్థిక న్యాయం జరగడం లేదని, ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా ఇతర కులాల వారికి ఇస్తున్నారని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన రాయపురం సాంబయ్యకు పార్లమెంటు స్థానాన్ని కేటాయించాలని, ఆయనను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు. ఈ సమావేశంలో పేరం బక్కయ్య గుప్తా, మల్లేష్, పేరం భద్రయ్య, జిల్లా ఏకలవ్య సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మా ఎరకల కులాస్తులు అందరం మీటింగ్లో సమావేశం పెట్టుకున్నాం. ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం. ఆయన పోయిన ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా చాలా కష్టపడి మురళీ నాయక్ గారిని గెలిపించుకోవడం జరిగింది. ఇప్పుడు వచ్చే పార్లమెంటు టికెట్ మా ఎరకల సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకులు రాయపురం సామన్న గారికి ఎంపీ టికెట్ ఇవ్వాలని మేము గట్టిగా చేస్తున్నాం. ఖచ్చితంగా మా సామన్న గారికి ఎంపీ టికెట్ ఇవ్వాలి, అదే డిమాండ్ చేస్తున్నాం. మేము ఇప్పుడు కాదు, మా ఓటు హక్కు వచ్చిన కానీ మేము కాంగ్రెస్ పార్టీ అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ పార్టీకి వెళ్ళలేదు. మా ఎరకల సామాజిక వర్గానికి ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలని కేసన మండలం నుంచి మా ఎరకలలో అందరం కలిసి మేము సామాన్యకు టికెట్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇది అందరం కలిసి ఇట్లా మన బక్కన్న గారు, మల్లేష్ గారు, సమ్మన్న, తమ్ముడు బక్కయ్య, మనలు అందరం కలిసి మన ఎల్లన్న వీళ్ళందరం కలిసి సమావేశం పెట్టుకున్నాం. ఖచ్చితంగా సాంబన్నకు ఎంపీ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. కేసన మండలం. నా పేరు కట్ల పాపయ్య, నేను జిల్లా ఇన్ఛార్జిని. నేను ఖచ్చితంగా సాంబన్నకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. దక్షిణాదిలోనే అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్, ఆకర్షణీయమైన డిజైన్లతో ప్రసిద్ధిగాంచిన PMJ జ్యువెల్స్ హిమాయత్ నగర్ స్టోర్ను హైదరాబాద్ డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి పునఃప్రారంభించారు. ఈ స్టోర్ వేదికగా 10 రోజుల పాటు అతిపెద్ద వెడ్డింగ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ను నిర్వహిస్తున్నామని స్టోర్ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మోతి శ్రీలతా శోభన్ రెడ్డి మాట్లాడుతూ హిమాయత్ నగర్లో PMJ జ్యువెల్స్ గ్రాండ్ రీలాంచ్లో భాగం కావడంతో పాటు కొత్త స్టోర్లో 10 రోజుల పాటు అతిపెద్ద వెడ్డింగ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ను ప్రకటించడము నిజంగా గర్వంగా భావిస్తున్నామని అన్నారు. రీడిజైన్ చేయబడిన హిమాయత్ నగర్ స్టోర్లో సాంప్రదాయ సౌందర్యాల సమ్మేళనంతో హస్తకళ ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంటుందని అన్నారు. మధ్యతరగతి వారికి కూడా చాలా తక్కువ రేట్లలో ఆభరణాలు కొనుగోలు చేయొచ్చని, ప్రతి ఒక్కరూ ఈ స్టోర్ను సంప్రదించాలని కోరారు. మేడం దిస్ సైడ్ నేను వెళ్ళిపోతా. వాళ్ళకి ఇల్లు తెలుసు, నేను వెళ్ళిపోయినా వాళ్ళు నా ఇష్టం. చెప్తాం. హిమాయత్ నగర్లోని PMJ
రీలాంచింగ్ చేయడం జరిగింది. దానికి ఈరోజు 2nd నుంచి 11th వరకు బ్రైడల్ కలెక్షన్ ఎగ్జిబిషన్ ఉంది. నిజంగా చెప్పాలంటే పిఎంజే స్టోర్స్ అంటే పబ్లిక్లో కానీ ప్రజల్లో కానీ ఎక్కడెక్కడ అందరికీ కూడా చాలా మంచి డిజైన్స్ అందించడం వాళ్ళ ఒక గొప్ప ఉద్దేశం. ఈ విధంగా ప్రతిసారి కూడా బ్రైడల్ సీజన్లో పెళ్ళిళ్ళ సమయాల్లో కూడా ప్రతి సీజన్లో కూడా ఎగ్జిబిషన్ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ అన్నీ కూడా అంటే ఎలా అంటే అందరికీ అందుబాటులో ఉండే విధంగా డైమండ్ క్వాలిటీ కానివ్వండి, గోల్డ్ క్వాలిటీ కానివ్వండి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడ డిజైన్స్ కూడా చాలా. తపస్య కాలేజ్ ఆఫ్ కామర్స్ మేనేజ్మెంట్ స్నాతకోత్సవం హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య లింబాద్రి, ఉస్మానియా విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి రాములు, తపస్య కళాశాల చైర్మన్, సెంట్రల్ కౌన్సిల్ చార్టర్ అకౌంట్స్ మెంబర్ సిఏ శ్రీధర్ ముప్పాల తదితరులు పాల్గొన్నారు. పట్టభద్రులైన 500 మందికి విద్యార్థులకు పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆచార్య లింబాద్రి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని పోటీ ప్రపంచంలో రాణించాలని పేర్కొన్నారు. సమకాలీన ప్రపంచంలో జరుగుతున్న మార్పుకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు, వ్యాపారానికి కావలసిన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. అలాగే మానవ విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు అందించడానికి విద్యా సంస్థలు కృషి చేయాలని కోరారు. అతి తక్కువ కాలంలో తెలంగాణ రాష్ట్రంలో తపస్య కళాశాలను ఏర్పాటు చేయడంతో పాటు ఎక్కువ మందిని గ్రాడ్యుయేట్లను తీర్చిదిద్దిన ఘనత యాజమాన్యానికి దక్కుతుందన్నారు. డాక్టర్ పి కృష్ణమూర్తి గారు ప్రిన్సిపల్ of wisdom and depicts the beginning of positive endeavors. Vakratunda Mahakarya Surya Koti Samaprabha Nirvighna Kuru Me Deva Sarvakareshu Sarvada. వారు కళాశాలలను ఏర్పాటు చేయటం, ఎక్కువ మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వటం జరుగుతుంది. తద్వారా ఏం జరుగుతుందంటే శ్రీధర్ గారికి, శ్రీనివాస్ గారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏదైతుందో, ఆ లీడర్షిప్ క్వాలిటీ ఏదైతుందో, ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు ఏ రకమైనటువంటి నైపుణ్యాన్ని విద్యార్థులకు అందించాలి, ఏ రకమైనటువంటి మార్కెట్ ట్రెండ్స్ ఈ సమాజంలో ప్రపంచంలో వస్తున్నాయో దానికి తగ్గట్టుగా పిల్లలకు ఇంటర్న్షిప్స్ ఇవ్వటం, పిల్లలకి ప్రాక్టికల్గా ట్రైనింగ్ ఇవ్వటం ద్వారా ఇవాళ బీకామ్ అంటే తపస్య అంటే బీకామ్ అన్నంత రీతిలో విద్యార్థులు రాగలుగుతున్నారు. వారికి దాదాపు 85-90% విద్యార్థులకు ప్లేస్మెంట్స్ కూడా ఇస్తున్నామని చెప్తున్నారు. అందుకు నిజంగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. విద్యార్థులందరూ కూడా ఈ చదువుతో పాటు ఇప్పటికీ చేంజ్ అనేటువంటిది కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి మారుతున్న పరిస్థితులన్నింటినీ కూడా అడాప్ట్ చేసుకుని భవిష్యత్తులో మీరు గొప్పవారు ఎదగాలని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న విద్యార్థులందరికీ గ్రాడ్యుయేషన్ సందర్భంగా పట్టా ప్రదానం చేయడం జరిగింది. ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసిన రాములు గారికి మరియు లింబాద్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకప్పుడు తపస్య సిఏ కోచింగ్ అండ్ ఆల్ ప్రొఫెషనల్ కోర్సెస్ కోచింగ్ ఇచ్చేది. బట్ ఈరోజు భారతదేశం ఒక జీడిపి చూసుకున్న పరంగా తర్వాత ఉన్న నైపుణ్యమైన కోర్సెస్ కూడా కావాలనేది గ్రహించి ఇంటర్మీడియట్తో పాటు కామర్స్ రంగంలో గ్రాడ్యుయేషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మా ఒక ప్రత్యేకత ఏంటంటే గ్రాడ్యుయేషన్లో అకాడమిక్స్తో పాటు స్కిల్ ఓరియంటెడ్ ట్రైనింగ్, అంటే ఇండస్ట్రీకి కావాల్సిన నీడ్ ప్రకారం కోర్సెస్కి ట్రైనింగ్ ఇవ్వటం అనేది జరుగుతుంది. అలా ఫస్ట్ బ్యాచ్ కంప్లీట్ చేసుకున్న విద్యార్థులకి ఇవాళ గ్రాడ్యుయేషన్ డే పెట్టడం జరిగింది. సో ఈ గ్రాడ్యుయేషన్ డేకి మా ఒక ఆల్ బ్రాంచెస్ నుంచి విద్యార్థులు హాజరవడం జరిగింది. థ్యాంక్ యూ. అన్నింటికీ సౌకర్యంగా ఉన్న హైదరాబాద్ను
భారతదేశ రెండవ రాజధానిగా ప్రకటించాలని ప్రముఖ సినీ దర్శకులు తెలుగు సేన పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు సత్యరెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశానికి రెండవ రాజధానిగా హైదరాబాద్ను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ఒకరోజు దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. తెలుగు జాతి గొప్పతనాన్ని ప్రపంచానికి తెలిసేలా హైదరాబాద్ అభివృద్ధి చెందిందని అన్నారు. రాష్ట్రపతి కూడా శీతాకాల విడిది కోసం నగరానికి వస్తారని, దేశ రెండవ రాజధానిగా హైదరాబాద్ను ప్రకటిస్తే ఢిల్లీ నగరాన్ని కాలుష్య కొరల నుండి కాపాడుకోవచ్చునని తెలిపారు. అలాగే దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. అదేవిధంగా రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తమ పార్టీ తెలంగాణలో 10 పార్లమెంటు స్థానాలతో, ఆంధ్రప్రదేశ్లో 50 అసెంబ్లీ, 10 ఎంపీ స్థానాలకు పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. జై తెలుగు సేన పార్టీ. హైదరాబాద్ ని రెండవ రాజధానిగా ప్రకటించాలి. హైదరాబాద్ ని రెండవ రాజధానిగా ప్రకటించాలి. హైదరాబాద్ ని రెండవ రాజధానిగా ప్రకటించాలి. అందరికీ నమస్కారం. నా పేరు సత్యారెడ్డి. తెలుగు సేన తెలుగు జాతికి, తెలుగు భాషకి జరిగే అవమానాల కోసం తెలుగు సేన ఫౌండేషన్ అని పెట్టి తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాలతో పాటు ఇక్కడే పక్కన ఉన్న పబ్లిక్ గార్డెన్లో కూడా భారీ బహిరంగ సభలు కూడా తెలుగు జాతి ఎవడన్నా సమ్మెని జన్మ హక్కురన్నో దాన్ని ఆపేటి మనగాడు ఎవడన్నా అన్నన్న మాయన్న కంపెనీ కూలన్నా అన్నన్న మాయన్న కంపెనీ కూలన్నా ఎన్నాళ్ళు ఈ బతుకు ఎదురు తిరగావన్నా ఉక్కు ఫ్యాక్టరీ తల్లి ఉక్కు ఫ్యాక్టరీ తల్లి దుఃఖంలో ఉన్నది. విశాఖ సముద్రము శోకమై పొంగినాది. సమ్మెని జన్మ హక్కురన్నో అంటూ విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి ఉక్కు సత్యాగ్రహాన్ని తెలుగు జాతి ప్రపంచ ఉక్కు సత్యాగ్రహం అనే చిత్రాన్ని నేను నిర్మించాను. దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా, కథానాయకుడిగా ఆ చిత్రానికి నేను పనిచేశాను. భారతదేశంలోని తెలుగు వారందరినీ ఏకం చేయాలి. కళలు, ఫౌండేషన్లు, చారిటబుల్ ట్రస్టే కాదు, రాజకీయంగా తెలుగు జాతి పౌరుషాన్ని ప్రపంచానికి చాటుతేనే, ఇప్పుడున్న రాజకీయ పార్టీల్లాగా కాకుండా విభిన్నంగా వెళ్తేనే తెలుగు జాతికి గుర్తింపు వస్తుందని, తెలుగు జాతి సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఉద్దేశంతో గద్దరన్నతోటి ఉక్కు సత్యాగ్రహం సినిమా నిర్మించడమే కాకుండా పోయిన నెల డిసెంబర్ 22వ తేదీన ఢిల్లీలో తెలుగు సేన పార్టీని స్థాపించి పార్టీ పురుడు పోసుకున్న గంటలోపే జంతర్ మంతర్ రోడ్డులో విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం, విభజనల హామీల కోసం అక్కడ 3 గంటల పాటు 500 మందితోటి ధర్నా నిర్వహించడం జరిగింది. ఇప్పుడు తెలుగు జాతి గొప్పతనాన్ని భారతదేశానికి, ప్రపంచానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో తెలుగు సేన పార్టీ ఒక సంచలనమైన నిర్ణయాన్ని ప్రకటించబోతుంది. స్వాతంత్రం రాకముందే హైదరాబాదు రాజ్యంగా ఉన్నప్పుడు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్. జమ్మలమడుగు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూపేష్ రెడ్డి ఆరోపణ. ఇందిరా పార్క్ వద్ద అన్ఎంప్లాయ్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఆందోళన. ఖాళీగా ఉన్న పీఈటీ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయాలని డిమాండ్. ఎంజే జ్యువెల్స్ హిమాయత్ నగర్ స్టోర్ పునఃప్రారంభం. 10 రోజుల పాటు అతిపెద్ద వెడ్డింగ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ నిర్వహణ. హైదరాబాద్ ను భారతదేశ రెండవ రాజధానిగా ప్రకటించాలి. తెలుగు సేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు సత్యరెడ్డి డిమాండ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.